ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం నిన్నటి నామం 144వ నామం దగ్గర ఆపాం. నిత్యముక్త అనేటువంటిది. ఇవాళ 145వ నామం కనుక తీసుకుంటే నిర్వికార, ఆకారము లేనిదట అమ్మవారు. అలాగనుకోవచ్చు. ఇంకోటి జననాది వికారములు లేనటువంటిది. తనకంటే ఒక ఆకారం ఉండదు, జననాది వికారాలు కూడా లేవు. ఏమిటి జననాది వికారాలు? శాస్త్రం ఏం చెప్తుంది మనకి అంటే జన్మించడము, జీవించడము అంటే స్థితి, వృద్ధి చెందడము, అదేవిధంగా విస్తరణము, ఇలాగా జన్మించడము, అలాగ అవడము, మళ్ళీ మనిషి మరణించడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇట్లాంటి వికారాలు ఏం లేవు అమ్మవారికి. నిత్య యవ్వన అంటారు. అంటే ఎప్పుడు 16 ప్రాయం అమ్మవారి ఆ వయసులోనే ఉంటుందట అమ్మవారు. ఎందుకు ఉండదండి? ఎందుకంటే తను నిత్యం ఉండేటువంటిది. మరణం ఉన్న వాటికి మాత్రమే జననం ఉంటాయి విశ్వంలో. నేను నిన్న ఎప్పుడో చూసా, దాదాపుగా ఒక మొక్క ఉందండి, సముద్రంలో ఉంటుందట ఆ మొక్క. ఆ మొక్క మినిమం 10,000 నుంచి 15,000 సంవత్సరాలు బ్రతుకుతుందట. చిన్న మొక్క, అది సముద్రం గర్భాన. అదేమిటండి అంతలా బతుకుతుందండి? అది ఎంత ఆశ్చర్యము. జననం మరణం లేనటువంటి ఒక శక్తి స్వరూపిణి అమ్మవారు, నిత్యము ఉన్నటువంటిది. అలాగా నిత్యము ఉన్నటువంటి అమ్మవారికి నిర్వికార అంటే మనకి చూడండి, ఒక్కోసారి కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి చూసారా లైఫ్లో. అలా అప్ అండ్ డౌన్స్ రాకుండా ఉండాలంటే ఈ యొక్క నామస్మరణ చేయాలి. ఉత్తరం పాడైనా దక్షిణం పాడైనా కూడా ఈ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయండి. సో వాస్తుపరంగా ఆ దోషాన్ని కూడా లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా నిష్ప్రపంచ, ఆవిడికి ప్రపంచం లేదట. అదేమిటండి ఆవిడికి ప్రపంచం లేకపోవడం ఏమిటి అంటే ఆవిడే ప్రపంచం కదా. ఇప్పుడు వాళ్ళే మొత్తం ప్రపంచం అయిపోయారు, ఆవిడ కొత్తగా ప్రపంచం ఏమొస్తుంది? మనమంటే ఈ విశ్వంలో చాలా చిన్న కాబట్టి మనకి విశ్వం చాలా పెద్దది, ఇది ఒక పెద్ద ప్రపంచం. ఇప్పుడు బావిలో కప్పు ఉంటుందండి, లేకపోతే ఒక చిన్న దీంట్లో ఒక చీమను వేసాం, అందులో కొన్ని చక్కెర వేసాం, లేకపోతే ఇంకేదైనా తినుబండారాలు వేసాం, దానికి అదే ప్రపంచం. ఎందుకు? అది అంతవరకే ఉంది కాబట్టి. మనం చూస్తాం, దీనికి ఇదే ప్రపంచంలా ఉందిరా అనుకుంటాం, మన చేతిలో అది పట్టుకొని. మనం ఉన్నాం, మనకున్నటువంటి సొసైటీ, ఇంటి వాళ్ళు, ఇంట్లో ఉండే పిల్లలు, భార్య, భర్త, వీళ్ళందరూ, లేకపోతే చుట్టాలు, ఒక ఆఫీసు ప్రెమిసెస్, ఇదంతా ఒక ప్రపంచం. లేదా ఈ విశ్వం కనబడుతుంది, ఇది ఒక ప్రపంచం, విశ్వం అనుకుంటాం. కానీ ఇదంతా తానే అయి ఉన్నాడు ఈశ్వరుడు. అందులో ఉండే శక్తి అమ్మవారు. వాళ్ళే ప్రపంచమై ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా కొత్త ప్రపంచం అంటూ ఏమీ ఉండదు. దాని యొక్క అర్థం ఇది. నిష్ప్రపంచ, ప్రపంచము లేనిది అంటే ఆవిడికి ప్రపంచం లేదని కాదు, ఆవిడే అంతా అయ్యింది కాబట్టి ఆవిడకి కొత్తగా ప్రపంచం అక్కర్లేదు అని. అదేవిధంగా నిరాశ్రయ, నిరాశ్రయాలంటే ఇతరముల పైన ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఇతరమైన ఆశ్రయములు లేనిది అని అర్థం. నిరాశ్రయ అంటే ఎందుకు ఆశ్రయిస్తామండి? మనం ఉన్నాం, ఇతరులను ఆశ్రయించాలి ఖచ్చితంగా. అలాగా ఇప్పుడు చూడండి, చదువుకోవాలి, ఒక గురువు కావాలి, టీచర్, పెద్ద ఉద్యోగం చేయాలి, ఒక ఆఫీస్ కావాలి అంటే ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఆశ్రయించాక ఆ కంపెనీని. లేదా బిజినెస్ చేయాలి, కస్టమర్ని ఆశ్రయిస్తాం. ఏమంటే నేను పలానా వస్తువు అమ్ముతున్నాను, మీరు వచ్చి కొనుక్కోండి అంటాం. మనకు ఖచ్చితంగా ఆశ్రయం కావాలి ఎప్పుడు కూడా. అంటే ఏ పని చేయాలన్నా మనం ఒక ఆశ్రయించే చేయగలం, ఇంకొక మార్గం లేదు మనకి. కానీ అమ్మవారే తానే మొత్తం అయ్యింది కాబట్టి నిరాశ్రయ, ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆవిడే మొత్తం కాబట్టి. ఆవిడ నడపాలంటే ఆవిడే నడిపేది, ఆవిడే శక్తి, ఆవిడే మొత్తం. ఇంకా ఆవిడ కొత్తగా ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, టార్చ్ లైట్ వెలగాలి అంటే అందులో బ్యాటరీలు, దానికి ఆశ్రయం, బ్యాటరీలతో పవర్ వస్తేనే అది టార్చ్ లైట్ కనిపిస్తుంది. మనం చూడాలి, కళ్ళు మనకు కనబడాలంటే కళ్ళు ఉండాలి, కళ్ళు లేకపోతే మనం చూడలేము. నడవాలంటే కాళ్ళు ఉండాలి, మూవ్ అవ్వాలంటే, తినాలంటే చేత్తో పట్టుకొని తినగలగాలి, నోరు ఉండాలి. ఇట్లా అంటే కంపల్సరీ మనకొకటి బేస్, అంటే మనకొకటి కంపల్సరీ ఒక ఆశ్రయించడానికి ఒకటి ఉండాలి. కానీ ఆవిడే తనే మొత్తం అంతా అయి ఉన్నందుకు నిరాశ్రయ.
అయితే ఇక్కడ నిత్యశుద్ధ అని కూడా నామం ఉంటుంది. నిరాశ్రయ తర్వాత నిత్యశుద్ధ, ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది, నిత్యము శుద్ధంగా ఉండేటువంటి అమ్మవారు. ఎందుకు ఉంటుందండి అలాగా? ఇవేవి లేవు కాబట్టి నిత్యం శుద్ధంగా ఉంటుంది. ఈ లంపటాలేవి అమ్మవారికి ఉండవు. మనం అనుకోండి 100 ఆలోచనలు, పూజ గదిలో కూర్చుంటే 100 ఆలోచనలు, ప్రయాణం చేస్తుంటే 1000 ఆలోచనలు, మాట్లాడుతుంటే ఇంకో ఆలోచన. ఇలా మనము ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయకుండా, మనం దానికి కంప్లీట్గా ఎక్కడా కూడా దాన్ని ఆస్వాదించకుండా, లైఫ్ని ఒక పని చేస్తూ 100 ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నాం. భగవంతుడికి సమర్పిస్తూ చేయండి ప్రతి పనిని కూడా. పాపం అంటదట అప్పుడు. శాస్త్రంలో ఒకటి ఉంటుంది. ఒక ఫుడ్ ఉందండి, ఒక అన్నం పెట్టుకున్నాం అనుకోండి, దాని చుట్టూ చక్కగా నీళ్ళు ఇలా తిప్పి భగవంతుడికి చూపించి, స్వామి నీ వల్ల వచ్చింది అనుకుని తినకుండా, అలా గనక తిన్నావంటే, అలా అమ్మవారికో స్వామివారికో చూపించకుండా, అది పాపపు తిండితో సమానం అని చెప్పబడింది శాస్త్రంలో. నువ్వు కష్టపడవచ్చు, నువ్వు అనుకోవచ్చు, ఏమండి నేను కష్టపడ్డానండి, నేను కట్టెల కొట్టు తీసుకొని వచ్చి నేను తిన్నానండి, నేను పలానా లేదండి. భగవంతుడికి సమర్పించాల్సిందే. ఎందుకంటే అది వచ్చింది భగవంతుడి వల్ల వచ్చింది. ఈ రకంగా ఈ యొక్క నామం నిత్యశుద్ధ అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే ఎంతో శుద్ధంగా ఉంటుంది మన మనస్సు, మన ఆలోచనలన్నీ కూడా. శ్రీమాత్రే నమః.